పార్టీ ఏది నిర్ణయించినా దాని కింద పనిచేసే బాధ్యత మాది. ఎందుకంటే రాజు అనేవాడికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. మేము సైనికులు పనిచేయాలి, రాజు వ్యూహాన్ని నమ్మి పనిచేయాలి. ఇప్పుడు మీరు పొత్తుల విషయానికి వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పొత్తులు పెట్టుకున్నారా అని నేను అడుగుతున్నాను. దాదాపుగా బీజేపీ మీద కొంతవరకు విమర్శ ఏముందంటే అది ఒక మతతత్వ పార్టీ అని, కేవలం హిందువులకు మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్తారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ముందు నుంచి వెళ్ళే నాకు ఈ ప్రాంతాలతోని మతాలతోని సంబంధం లేదు, ప్రజలతోనే సంబంధం, ప్రజల సమస్యలపైన నేను పోరాడతానని చెప్పాడు. సో అలాంటి వ్యక్తి బీజేపీతోని పొత్తు పెట్టుకొని దాదాపు అతని కనుసన్నల్లోనే పనిచేస్తున్నా అని చాలా మంది విమర్శిస్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ తలలు నరుకుతామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక మతాన్ని రెచ్చగొట్టి గాని, ఒక మతాన్ని ప్రొవోకేటింగ్ చేసుకుంటూ ఎక్కడైనా మాట్లాడారా? ఒక సన్నివేశం చెప్పండి. ఈ ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకోవడం వల్ల మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నారో మైనారిటీ, అటు ముస్లిమ్స్ కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, సో వీళ్లకు ఇబ్బంది జరుగుతుంది, వీళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదని ఆంధ్రలో ఉన్నటువంటి కొంతమంది విమర్శిస్తున్నారు. సో దీని గురించి ఏమని చెప్తారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో కూర్చొని, పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఇచ్చేటప్పుడు ముస్లిం నాయకులు అక్కడ కూర్చోబెట్టుకొని, ఈ దేశంలో ఎప్పుడైనా ముస్లింలకి అభద్రతా భావం ఏర్పడినా గానీ, ముస్లిం హక్కులకి భంగం జరిగినా గానీ మొట్టమొదటి పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన పార్టీ ఆఫీస్ లో బహిరంగంగా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరింపజేయాలనుకుంటే అతని ఎజెండా ఏంది? అంటే ఇక్కడ రెండు, ప్రజలకు చెప్పేది ఒకటి, ప్రభుత్వాలు చేస్తుంది ఒకటి అనే ఒక విమర్శ అయితే ఉంటది. ఇప్పుడు వాగ్దానం చేసినప్పుడు 100 మాట్లాడతారు, కాకపోతే ప్రాక్టికల్ గా మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మేము మతాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు లేవు అని చెప్పేసి చెప్తాం. మతంతో ఉద్దేశాన్ని రెచ్చగొడదాం అనే రాజకీయం తప్ప అక్కడ నిజంగా జరిగేది ఏమీ లేదు. ఎలక్షన్ ముందు టికెట్లు ఇచ్చే ముందు కొంతమంది క్యాండిడేట్లు పోయి, సార్ మేము 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకోగలం, నాకు పార్టీ టికెట్లు ఏమంటే నాకు ఓడిపోయే క్యాండిడేట్లు ఉన్నా పర్వాలేదు, సిద్ధాంత పరంగా కొట్లాడేలా ఉండాలి, రాజకీయాలు నేను డబ్బులతో చేయట్లేదని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏదైతే ఎలక్షన్ టైంలో తీవ్రంగా దానిపైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, సో ఇప్పుడు ఎందుకు ఆ అంశాన్ని ముందుకు తీసుకురావట్లేదు? అక్కడ ఉన్న DNA తారుమారు చేశారు. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటంటే, మనలాంటి బీసీ ఎస్సీ వర్గాలు రాజకీయంగా ఎదగాలి, ఎట్లాంటి చట్టాలు న్యాయాలు చేసే సభలో మనం ఉండాలి, మన వర్గాల ప్రజల్ని మనమే కాపాడుకోవాలనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీద ఎట్లాంటి బుర్ర జరగడం అనేది సరైన ఆరోపణ అని నేను అన్నాను. నమస్తే, వెల్కమ్ టు అవర్ తెలుగు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అతని అభిమానులు రాజకీయాల పరంగా కూడా మేము ముందరికి వెళ్తామని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అక్కడ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రస్తుతానికైతే 21 స్థానాలు పోటీ చేసి 21 గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైంది, ఆశించిన స్థాయిలో ఇక్కడ తెలంగాణలో పెద్దగా ప్రభావితం చూపించలేదు. అయితే మొన్న ఏదైతే సేనతో జనసేన అనే ఒక సమావేశం పెట్టి ఈ పార్టీ ఓన్లీ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకూడదు, దీన్ని ఇంకా విస్తరింపజేయాలని చెప్పడం జరిగింది. సో ఆ మాట మాట్లాడినప్పటి నుంచి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, లేదంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, మళ్ళీ వాళ్ళైతే హర్షిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన విద్యార్థి విభాగం నాయకులు కౌశిక్ ఉన్నారు. సో అతన్ని అడిగి ఈ అంశం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తాడో, సో అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ కార్యకర్తల్లో కొంచెం ఆశలు అయితే బయటకు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం అసలు తెలంగాణలో జనసేన పరిస్థితి ఏంది అంటే ఏం చెప్తారు? అయితే ఇక్కడ సబ్జెక్టివ్ కరెక్షన్ ఏంటంటే, తెలంగాణలో యాక్టివ్ లేదనేది సబ్జెక్టివ్ కరెక్షన్. ఎందుకంటే మేము గత ఎలక్షన్ లో 8 స్థానాలు పోటీ చేసి అంటే బీజేపీలో పొత్తుతో ఉన్నాం అనమాట. అయితే మేము ఇక్కడ వాస్తవంగా ఒక విషయాన్ని ప్రాక్టికల్ గా చెప్పాలంటే, మేము నిర్మాణ దశలో ఉన్నాం, పోరాట దశలో ఉన్నాం. ఏదైతే ప్రజా సమస్యల పట్ల, ప్రజల యొక్క ఏదైతే ఇబ్బందులు పడుతున్న విషయాల పట్ల పోరాటం చేసి నిర్మాణం చేయాలని మాకు ఆ కార్యం ఏదైతే ఉందో, ఆ పని ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ లో ఉన్నాం అనమాట. ఇప్పుడుకిప్పుడు అధికారం రావాలి, ఇప్పుడుకిప్పుడే ఏదో మేము కుర్చీలు ఏలాలి అనే భావజాలం మాది కాదు, సిద్ధాంతం మాది కాదు.
మా సిద్ధాంతం ఒకటాలు ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటూ బలమైన నాయకత్వాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోవాలనేది మా ఆలోచన. అయితే మీరు ఇటీవల మీరు అన్నట్లు తెలంగాణలో యాక్టివ్ గా లేకపోవడానికి గల కారణాలు ఏంటంటే కొన్ని రాజకీయ అంశాల వల్ల, కొన్ని రాజకీయ నిర్మాణంతో పాటు కొన్ని సమస్యల మీద దృష్టి పెడుతున్నాం. యాక్టివ్ గా అంటే పూర్తిగా ఇన్యాక్టివ్ లో లేవు, మేము యాక్టివ్ గా ఉన్నాం. 8 స్థానాలు పోటీ చేసిన తర్వాత ఇన్యాక్టివ్ గా ఉంటాం. ఈ 8 స్థానాల్లో ఎంత వరకు మీకు ఓట్లు వచ్చినాయి? దాని ద్వారా ప్రజల నుంచి మీరు ఏం తెలుసుకున్నారు? వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు? మేము ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలే వచ్చింది. ఎందుకని మెరుగైన ఫలితాలు? చాలా మంది మమ్మల్ని కామెంట్ చేశారు, కానీ నేను ప్రజాస్వామ్యగతంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓటుకి నోటు మందు పంచకుండా ప్రజాస్వామ్యంలో ఒక 5,000 ఓట్లు, 6,000 ఓట్లు, 10,000 ఓట్లు సాధించడం అనేది చిన్న అంశమా? ఖమ్మం లాంటి సెగ్మెంట్ ఉంది. ఖమ్మం లాంటి సెగ్మెంట్ లో మిర్యాల రామకృష్ణ గారు పోటీ చేశారు, మా అన్నగారు పోటీ చేశారు. అక్కడ నేను ఎక్కడ వర్క్ చేసింది కాబట్టి అక్కడ నేను ప్రాక్టికల్ లో చెప్తాను. అక్కడ అన్నగారికి 5,000 ఓట్లు దాకా వచ్చినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు, పువ్వాడ అజయ్ గారు ప్రధాన పార్టీలు కొట్లాడుతున్నప్పుడు ఒక నూతనంగా వచ్చిన వ్యక్తి, నూతన సిద్ధాంతం, నూతన భావజాలంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వ్యక్తి, అతనికి 5,000 ఓట్లు వచ్చినాయి అంటే అది చిన్న విషయమా? ఏంటి డబ్బులు పంచకుండా, ఏది లిక్కర్ పంచకుండా, ఓన్లీ సిద్ధాంతాలతో భావజాలతో మేము ప్రజల్లో ఈ నిర్మాణం చేయబోతున్నాం, ప్రజల కోసం ఇలా పోరాడుతున్నాం, నేను నూతనంగా వచ్చిన వ్యక్తి, నేను చదువుకున్న వ్యక్తిని, తెలంగాణ రాజకీయాలు ఇలా ప్రభావితం చేయబోతున్నా అని చెప్పిన వ్యక్తికి 5,000 ఓట్లు వచ్చినాయి అంటే అతను చిన్న వ్యక్తి? నాకు తెలిసి చిన్న వ్యక్తి కాదు రాజకీయాల్లో. ఎందుకంటే నేను రాజకీయాల్లో దాదాపు 6th క్లాస్ తర్వాత నుంచి ఉంటున్నా. ఓట్లలో దాదాపు 6,000-7,000 పైచిలుకు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇక్కడ చెప్పకూడదు కానీ ఒక సందర్భం చెప్తా మీకు. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. సరే, నేను దాని కాంట్రవర్షియల్ గా కాదు, పోటీ చేసిన వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయో తెలుసు. రాష్ట్రంలో ఒక అధ్యక్షుడు గారు ఉన్నారు, అందరూ మీకు తెలుసు, పేరు నేను తీసుకోవట్లేదు, భావ్యం కాదని. ఆయన పోటీ చేస్తే డిపాజిట్లు రాల. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటి నుంచి ఉంది? దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ఉన్నాయి. అట్లానే కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో లేదు, రాజకీయాన్ని ప్రభావితం చేయలేదు అంటే అదే కమ్యూనిస్ట్ పార్టీలతో కేసీఆర్ గారు మున్గోడులో పొత్తు పెట్టుకున్నారు. మరి ఎందుకు పెట్టుకున్నారు పొత్తు? సో ఇప్పుడు పొత్తుల విషయానికి వస్తే, స్టార్టింగ్ లో డైరెక్ట్ జనసేన పోటీ చేసినప్పటికీ ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో కలిసి ఇటు టీడీపీతో బీజేపీతో కలిసి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ దాదాపు కొన్ని స్థానాలు అయితే గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ దీన్ని విస్తరింపజేయదలుచుకుంటే ఓన్ గా డైరెక్ట్ జనసేననే పోటీ చేస్తా, లేదంటే ఇక్కడ కూడా ఏదైనా అలియన్స్ ఉంటుందా? అది పార్టీ నిర్ణయం, అధిష్టానం నిర్ణయం. పార్టీ ఏది నిర్ణయించినా దాని కింద పనిచేసే బాధ్యత మాది. ఎందుకంటే రాజు అనేవాడికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. మేము సైనికులు పనిచేయాలి, రాజు వ్యూహాన్ని నమ్మి పనిచేయాలి. ఇప్పుడు మీరు పొత్తుల విషయానికి వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పొత్తులు పెట్టుకున్నారా అని నేను అడుగుతున్నా. అప్రతిహతంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ పొత్తు లేదా? బీఆర్ఎస్ కి సింగిల్ పార్టీకి పోటీ చేసిందా? కేటీఆర్ గారు చెప్పారు కదా, మాకు మజిలీస్తో ఒక పార్టీతోనే పొత్తుందని చెప్పేసి. ఎందుకు పెట్టుకున్నారు మజిలీస్తో? బలమైన పార్టీ కదా, తెలంగాణ కోసం పోరాటం చేసింది కదా, మరి మజిలీస్తో ఎందుకు పొత్తు పెట్టుకుందండి? ఇక్కడ పొత్తుల విషయం వచ్చింది కాబట్టి దాదాపుగా బీజేపీ మీద కొంతవరకు విమర్శ ఏముందంటే అది ఒక మతతత్వ పార్టీ అని, కేవలం హిందువులకు మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్తారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ముందు నుంచెల్లే నాకు ఈ ప్రాంతాలతోని మతాలతో సంబంధం లేదు, ప్రజలతోనే సంబంధం, ప్రజల సమస్యలపైన నేను పోరాడతానని చెప్పాడు. సో అలాంటి వ్యక్తి బీజేపీతోని పొత్తు పెట్టుకొని దాదాపు అతని కనుసన్నల్లోనే పనిచేస్తున్నాడని చాలా మంది విమర్శిస్తారు. సో దీనిపైన మీ స్పందన ఏంటి? రాజకీయ ఆరోపణలకి ఏదైనా జల్లొచ్చు, బురద జల్లాలనుకున్నాం. ఈ దేశంలో అవునన్నా కాదన్నా 70 నుంచి 80% మంది హిందువులు ఉన్నారు, అవునా కదా? వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు పోరాటం ప్రథమంగా మన బాధ్యత కాదా? అవునా కదా? అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ తలలు నరుకుతామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించింది. గది తప్పు కదా? అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు, హిందూ అస్తిత్వానికి ప్రమాదం వచ్చినప్పుడు హిందువుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఆవశ్యకత ఉందా లేదా? దానికి రాజకీయాన్ని అంటగడితే మేమేం చేయగలుగుతాం? అది రాజకీయం అంటే మేము రాజకీయంగా తీసుకుంటాం ఖచ్చితంగా. ఇంకొక వ్యక్తి సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చిండు. నీకుంటూ ఒక భావజాలం, ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు దాన్ని ప్రమోట్ చేసుకోవటంలో తప్పు లేదు, దాన్ని ముందుకు తీసుకుపోవాలనుకోవటంలో తప్పు లేదు. మతాల మధ్య రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని వేరే వాళ్ళు అనుకున్నప్పుడు
రాజకీయంగా మేము పోరాటం చేయాలనుకుంటే మమ్మల్ని ఖచ్చితంగా మతవాదులు అంటే ఖచ్చితంగా దాన్ని నేను స్వీకరిస్తా. ఎందుకంటే నా జాతి ఏదైతే, నా మతం ఏదైతే ఉందో అది నిలబెట్టడం కోసం నా జాతిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. అప్పుడున్న వ్యక్తులు ఏదైతే కళ్ళల్లో శేషం పోయటం అయితే ఏముంది, చెవులు పాలగొట్టే నాకు కొట్టడం అయితే ఉంది, ఏరుక్కి జుట్టును గట్టి లాగటం అయితే ఏముంది, ఎట్లాంటి ఇబ్బందులు పెడుతున్నా మతాన్ని మారకుండా నా మతాన్ని సంరక్షించి ఇంత దూరం తీసుకొచ్చారు. అది నా వారసత్వం, నా బాధ్యత. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక మతాన్ని రెచ్చగొట్టి గాని, ఒక మతాన్ని ప్రొవోకేటింగ్ చేసుకుంటూ ఎక్కడైనా మాట్లాడారా? ఒక సన్నివేశం చెప్పండి. రాజకీయానికి ఉపయోగించుకుంటూ ఎక్కడైనా మాట్లాడారా? ఇప్పుడు మీరు అన్నారు బీజేపీని కూడా మతతత్వ పార్టీ అన్నారు, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ గారు చేసే ప్రతి పనికి బీజేపీ కౌంటర్ ఇస్తుంది. ఇది ఆర్ఎస్ఎస్ వింగ్ నుంచి ఏర్పడింది, 100% పొలిటికల్ పార్టీ, దానికి మతంతో సంబంధం లేదు. కానీ ఆర్ఎస్ఎస్ నుంచి ఏర్పడిన వింగ్ కాబట్టి ఖచ్చితంగా మతం అనే ఆరోపణ దాని మీద వేస్తారు. అది ఖచ్చితంగా సహజంగా వచ్చే పరిణామ క్రియే. మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ధర్మాన్ని భుజాన్ని ఎత్తుకోవడం వల్ల మిగతా కేటగిరీస్ ఏవైతే ఉన్నారో, మైనారిటీ, అటు ముస్లిమ్స్ కావచ్చు, ఇటు క్రైస్తవులు కావచ్చు, సో వీళ్ళకు ఇబ్బంది జరుగుతుంది, వీళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదని ఆంధ్రలో ఉన్నటువంటి కొంతమంది విమర్శిస్తున్నారు. సో దీని గురించి ఏమని చెప్తారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో కూర్చొని, పార్టీ ఆఫీస్ లో మీటింగ్ ఇచ్చేటప్పుడు ముస్లిం నాయకులు అక్కడ కూర్చోబెట్టుకొని, ఈ దేశంలో ఎప్పుడైనా ముస్లింలకి అభద్రతా భావం ఏర్పడినా గానీ, ముస్లిం హక్కులకి భంగం జరిగినా గానీ మొట్టమొదటి పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిండు పార్టీ ఆఫీస్ లో బహిరంగంగా. దాంతో పాటు నా భార్య, నా పిల్లలు క్రిస్టియానిటీ సంబంధించిన మతస్థులని చెప్పిండు. నేను ఆ మతాన్ని గౌరవిస్తా అని చెప్పిండు. ఎక్కడ ఆ మతాన్ని విమర్శించిండా? ఎక్కడన్నా రాజకీయంగా కుట్ర చేసిండా వాళ్ళ మీద? లేకపోతే నాకు ఆ ముస్లిం సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ముస్లిం సంబంధించిన వ్యక్తులను పెడితే ఓట్లు వస్తాయి ఎక్కడ రాజకీయాలు చేసిండా? చేయలేదు కదా. ఎక్కడ వీళ్ళకు మాలా తెలంగాణలో మాలా కేసీఆర్ గారు మాలాగా బీఆర్ఎస్ పార్టీ లాగా నాకు వీళ్ళతో పలానా సందర్భంలో రాజకీయం పొత్తు పెట్టుకుంటే నా రాజకీయంగా లాభం జరిగిద్దని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి రాజకీయాలు చేయలేదు కదా. ఒక్క సన్నివేశం చూపిమంటున్నా నేను. మేము సిద్ధాంతాల పరంగా, భావజాలాల పరంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు విమర్శిస్తాం. అది ఏ మతమైనా ఏదైనా పర్లేదు. ఇంకో అంశం కూడా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. అదే పార్టీ ఆఫీస్ లో బహిరంగంగా ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మీడియా మిత్రులకి అందరికీ నేను క్లియర్ చేయాల్సిన అంశం, పార్టీ నాయకులు కూడా క్లియర్ చేయాల్సిన అంశం, మీరు ముసుగులో గుద్దులాట్లాగా ఈ అంశాల పట్ల చెయ్యొద్దు అని చెప్పిండు. ముస్లింస్ కి ఒక తప్పు జరిగినప్పుడు, ముస్లింస్ కి ఎవరైతే భంగం, మత విద్వేషాలు రెచ్చగొట్టి తప్పు జరుగుతుందో ఆ వ్యక్తిని ఎంత కఠినంగా శిక్షిస్తున్నారు, క్రిస్టియానిటీ మతంలో నష్టం జరిగితే ఆ మతానికి నష్టం చేసిన వ్యక్తుల్ని ఎంత అయితే కఠినంగా శిక్షిస్తున్నారు, హిందూ మతానికి కూడా జరిగినప్పుడు అదే పారామీటర్ లో, అదే స్కేల్లో ఆ వ్యక్తుల్ని శిక్షించాలని చెప్పిండు. గది తప్ప. సో ఇక్కడ ఇంకోటి, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరింపజేయాలనుకుంటే అతని ఎజెండా ఏంది? ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన టైంలో తెలంగాణ ఫామ్ అయిపోయింది, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. సో ఇప్పుడు చాలా మంది ప్రజలు అయితే బీఆర్ఎస్ కు పక్కన పెట్టి కాంగ్రెస్ కు మరోసారి పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజలు కాంగ్రెస్ మీద సానుకూలంగా లేరు, కొంత అటు కొంత అంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఏ అంశాన్ని తీసుకొని జనసేన వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు? ప్రజా సమస్యలే మా ఎజెండా, ప్రజల కోసం పోరాటమే మా ఆకాంక్ష. చాలా మంది వ్యక్తులు అంటుంటారు మా బాపు అని. తెలంగాణలో అనువు తెలుసు అని చెప్పిన వ్యక్తి అంటారు కదా. 1200 మంది అమరులు చచ్చిపోయారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిను, వాసాల మరికి పోయి బోబెట్టే తీరకుండా నీకు 1200 మంది అమరుల కుటుంబాలని నీ ప్రగతి భవనం పిలిచి మీ సాధక బాధకాలు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి అని పిలిచి భోజనం పెట్టలేని ముఖ్యమంత్రి ఎవరండి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారం కోసం అటు బీఆర్ఎస్ కొట్లాడుతుంది, ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. ఇవన్నీ కాకుండా ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ టైం బీజేపీ వస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతారు. సో ఇవన్నీ ఉండగా జనసేన ఏ స్థాయి వరకు ప్రజలను ఆకట్టుకుంటుంది, ఏ స్థాయిలో ప్రజల ముందుకెళ్తా అంటారు? అయితే తెలంగాణ నేలకున్న స్వభావం ఏంటంటే, తెలంగాణ జనం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో, తెలంగాణ ప్రజల కోసం ఎవరైతే ఉద్యమం చేస్తారో, ఆ ఉద్యమానికి, ఆ నాయకత్వానికి జేగొట్టే స్వభావం తెలంగాణ ప్రజలకు ఉంది. అయితే ప్రధానంగా ఒక నాయకుడికి ఉండాల్సిన అంశం ఏంటి? క్రెడిబిలిటీ, క్యారెక్టర్, తర్వాత వచ్చేసి నా కోణంలో చెప్పాలంటే మానవతా కోణం. ఈ 3 అంశాలు ఉన్న వ్యక్తి నాయకుడిగా తాను ఎస్టాబ్లిష్ చేసుకోగలడు. ఏ రాష్ట్రంలోనైనా పోయి నాయకుడిగా తన అభిప్రాయాన్ని, ప్రభావాన్ని ప్రజల మీద చూపించగలడు. మీకు 2-3 ఉదాహరణలు చెప్తా. ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కిచెన్ పేరుతో 10 లక్షలు ఇచ్చి డొనేట్ చేసింది.
ఆ స్మార్ట్ కిచెన్ ఎవరికి అందుబాటులో ఉంది? విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో కడపలో ప్రారంభించారు ఇది, ఈ హై స్కూల్లో చదివే విద్యార్థులకి, ఈ గురుకులాల్లో చదివే విద్యార్థులకి ఏదైతే స్మార్ట్ కిచెన్ పెట్టాలనే ఆలోచన, అది విద్యార్థుల పక్షాన విద్యార్థుల కోణంలో ఆలోచించే నాయకత్వం అవునా కాదా? ఆ నాయకత్వం తెలంగాణకి రావాలని కోరుకుంటారా లేదా? ఏదైతే దశాబ్ద కాలం పోరాటం చేసిందో జనసేన పార్టీ, పోరాటం చేసిన ప్రతి అంశం ప్రజల పక్షాన నిజాయితీగా నిబద్ధతతో పనిచేసింది. అంతెందుకు దేశంలో ఏ సర్వే చూసినా, ఏ అంశాలు చూసినా, ఏదైతే ఎవరి దగ్గరికి వెళ్తే ఈజీగా సమస్య అయిపోయింది, ఈజీగా ₹1 కరప్షన్ లేకుండా అంటే చెప్పిన ఏకైక నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు. తిరుపతిలో ఒక అంశం జరిగి ప్రాణాలు కోల్పోతే దురదృష్టవశాత్తు అది ఆ అంశం బాధాకరం అంశమే, కానీ పవన్ కళ్యాణ్ గారు నేల మీద కూర్చొని మేము మా వల్ల ఈ తప్పు జరిగింది, క్షమించండి, మా అధికారుల వల్ల తప్పు జరిగిందని ఆ బాధ్యతను తీసుకున్నారు. చూసారా? గదిగల నాయకత్వం అంటే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా అంత బాధ్యత తీసుకొని ఒక సంఘటన జరిగితే ప్రభుత్వాన్ని మాది తప్పు జరిగింది, క్షమించండి అమ్మా, మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయనని భారతదేశంలో ఏ పార్టీ నాయకుడైనా చెప్పిండా ఇప్పటి వరకు? నాయకుడు, నేను అనేది ఏంటంటే, నాయకుడు ఏదైతే నిజాయితీగా ఉండో, నిబద్ధతతో ఉండో, ప్రజల పక్షాలను తీసుకొచ్చి చూపించిండో ఆ నాయకత్వం మాకుంది. ఆ నాయకత్వమే మాకు ప్లస్. అది తెలంగాణ ఆదరించింది అంటున్నా. రైట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే మన తిరుమల ఇన్సిడెంట్ గురించి మాట్లాడారు కాబట్టి, సో ఏదైతే ఈ బంజారాలకు సంబంధించినటువంటి ఒక ఆశ్రమం ఉంటది అక్కడ, సో దాన్ని కూలగొడుతుర్రో దాని పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద. సో ఇంతకుముందు గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తిరుమల దగ్గర చాలా అంటే అక్రమాలు జరిగినాయి. అక్కడ తిరుమల గుట్ట పైన కూడా అన్యమత ప్రచారం జరిగింది. వేరే మతానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి, అంటే ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పి వీళ్ళే వాదించారు ఒకనొక టైంలో. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ లా అక్కడ ఈ బంజారాకు సంబంధించినటువంటి ఎవరైతే ఒక బాబా ఉన్నారో అతనికి సంబంధించిన ఆశ్రమాన్ని కూలగొడుతున్నారు. మరి సో దాని గురించి ఏమంటారు అన్న? మీరు ఫస్ట్ లో మాట చెప్పారు, దీనికి నేను లింక్ చేస్తున్నా దాన్ని. మీరు మమ్మల్ని ఏమన్నారన్నా? మతతత్వ పార్టీ, సనాతన ధర్మ పార్టీ అన్నారు. మరి బాబాలు వీళ్ళంతా ఎవరన్నా సనాతన ధర్మానికి సంబంధించిందే కానీ, మరి మాకు సనాతన ధర్మం పక్షపాతం ఉందా? మీరు చెప్పిన ఐడియాలజీ ప్రకారం మా మీద ఒక భావన, ఒక అభిప్రాయాన్ని ప్రజల నుంచి వచ్చింది అని మీరు మా మీద అన్నారు. ఏమని? ఇది మతతత్వ పార్టీ అన్నారు. మరి ఇప్పుడు ఒక బాబా, తిరుపతిలో ఒక బాబా గారి ఆశ్రమం ఉంది, దాన్ని కోల్చమని చెప్పింది ఎవరు? మా ప్రభుత్వే. అంటే మాకు ఏదైనా ఒక కన్సర్న్ ఉందా మతం పట్ల గాని? అంటే ఇక్కడ రెండు, ప్రజలకు చెప్పేది ఒకటి, ప్రభుత్వాలు చేస్తుంది ఒకటి అనే ఒక విమర్శ అయితే ఉంటది. ఇప్పుడు వాగ్దానం చేసినప్పుడు 100 మాట్లాడతారు, కాకపోతే ప్రాక్టికల్ గా మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మేము మతాన్ని బేస్ చేసుకుని రాజకీయాలు లేవని చెప్పేసి చెప్తాం. రెండో అంశం, అక్కడ కమిషనర్ గారు క్లియర్ గా మాట్లాడారు. ఏమైతే చెప్పారంటే, అక్కడ ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఆ బిల్డింగ్ లైమ్ స్టోన్ తో కట్టి పురాతనమైనది ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో, అది లోపల క్రాక్స్ వచ్చినాయి అంట అన్న. క్రాక్స్ వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ పోయి సంబంధిత డిపార్ట్మెంట్ పోయి ఏం చేసిందంటే, అది రెనోవేషన్ కి పనికొచ్చిద్దా, పనికి రాదా? ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తాన్ని కోల్చట్లా. అక్కడ జరిగిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, జనంలోకి తీసుకుపోయే విధానంలో ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన ఆరోపణల వల్ల ప్రజలు అది భయభ్రాంతులకు గురై ఇది ఏదో జరగబోతుంది, మన మతానికి ధర్మానికి ఏదో జరగబోతుంది అనే అంశంలో వచ్చారు తప్ప, ఇక్కడ జరిగిన ప్రధాన అంశం ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ అక్కడున్న ఐటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఎక్కడైతే క్రాక్స్ వచ్చి ఎక్కడైతే శిథిలావస్థ స్థితిలో ఉందో దాన్ని కోల్చాలని చెప్పింది. ఫస్ట్ ప్రాథమికంగా వాళ్ళు ఏం చెప్పారంటే, అది రినోవేషన్ పనికి వచ్చిద్దా? ఇప్పుడు ఇది ఉన్న నా బిల్డింగ్ ఉంది, మనం ఈ బిల్డింగ్ లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇది శిథిలావస్థ స్థితిలో ఉంది, ఇది కూలిపోవడానికి వచ్చింది, రినోవేషన్ చేయడానికి అవకాశం లేదు, అప్పుడు ఏం చేయాలన్నా? కోల్చాలా వద్దా? అది ఎవరి మీద పడిద్ది? 10 మంది మీద పడిద్ది, చచ్చిపోతారు. అప్పుడు ఏంటన్నా? ఇది మీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని మా మీద బ్లేమ్ చేయడానికే కదా. రాజకీయంగా అవసరానికి రాజకీయ రంగు పులిగి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన అంశమై ఉంటే నిజంగా చేయాల్సింది ఏంటన్నా వాళ్ళు? అంటే ప్రతిపక్షాలు కావాలని ఈ అంశాన్ని పైకి లేపుకొస్తున్నారు. ఇది ఖచ్చితంగా మతాల మధ్య మతంతో విద్వేషాన్ని రెచ్చగొడదామనే రాజకీయం తప్ప అక్కడ నిజంగా జరిగేది ఏమీ లేదు. సో ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ కార్యకర్తలు కావచ్చు, విస్తృతంగా పనిచేసే వ్యక్తులను రాజకీయంగా వాడుకొని తర్వాత వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వట్లేదు, సరైనటువంటి పదవులు ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. సో దీంట్లో ఇదే కాకుండా మళ్ళీ గతంలో ఏదైతే ఈ సురేష్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో ఎవరైతే ప్రమాదశాత్తు చనిపోయిన తర్వాత
ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఏమైనా జరిగితే 30 లక్షలు 40 లక్షలు ఫండ్స్ ఇప్పించడం చేస్తున్నటువంటి వ్యక్తి, సో అదే ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోతే జనసేన కోసం పనిచేసినటువంటి వ్యక్తికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు అంటారు. సో దానిపైన అయితే ఇప్పుడు ఇందులో 3 క్వశ్చన్లు అడిగారు. మొదటి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏదైతే జనసేన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు నేను చెప్తా, ఇప్పుడు జనసేన సైనికుల్ని వాడుకొని వదిలేస్తున్నారు అనేది మీ అంటే ఇప్పుడు అభిప్రాయం. అయితే నేను చెప్తాను, ఇక్కడ ఎట్లాంటి అభిప్రాయాలు మాట్లాడాలని చెప్పుతో కొట్టాలని నేను చెప్తా. ఎందుకని చెప్తున్నంటే, తెలంగాణలో పోటీ చేసిన 8 స్థానాలు ఏదైతే ఉన్నాయో అది ఇచ్చింది ఏ వర్గాలకండి? మధ్యతరగతి కుటుంబాల వర్గాలకి, రాజకీయానికి సంబంధం లేని వర్గాలకి, ఎవరికైతే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో నేపథ్యం ఉన్న వాళ్ళకు ఉందో వాళ్ళ నుంచి పోరాటం చేసిన వ్యక్తులకి, నిజంగా రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులకి ఇచ్చిండు, చదువుకున్న వ్యక్తులకి ఇచ్చిండు, ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసిన వాళ్ళకి ఇచ్చిండు, బయట పెద్ద పెద్ద స్కాలర్స్ గా చదువుకున్న వ్యక్తులకు అవకాశం ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్ లో 21 స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాలకు ఇచ్చిందండి? 18-19 స్థానాలు. రాజకీయంగా ఎలాంటి అవగాహన లేకుండా, అంటే రాజకీయంగా అవగాహన అంటే నేను వేరే విధంగా కాదు, రాజకీయ కుటుంబానికి సంబంధించి ఎలాంటి అవగాహన లేకపోయినా ఫస్ట్ తరం నాయకులుగా ముందుకొచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చింది. సో ఈ 20 కార్పొరేషన్ టికెట్లు ఏదైతే ఇచ్చిండో, ఇప్పుడు వచ్చే చైర్మన్ టికెట్లు, అవన్నీ ఎవరికి ఇచ్చిందండి? జనసేన కోసం పోరాటం చేసిన నాయకులకి ఇచ్చిండు. ఇప్పుడు రాజకీయంగా వాడుకొని ఎక్కడ వదిలేసిందండి పవన్ కళ్యాణ్ గారు? సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ఎవరైతే పట్టుకొని ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళకి ఖచ్చితంగా జనసేనలో పదవి వచ్చింది, ముందుకు తీసుకుపోతారు కళ్యాణ్ గారు. కాదు, పదవి కోసం, రాజకీయాల కోసం, జనం కోసం వాడుకుందామని వచ్చిన వాళ్ళు జనసేనలో పదవి రాదు, అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి, నేను అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి, రాజకీయాల మీద బాధ్యత ఉండాలి, ప్రజల మీద బాధ్యత ఉండాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ధైర్యం ఉండాలి. అది ఉంటేనే జనసేనలో అవకాశాలు వస్తాయి, ముందుకు పోతాయి. మా నాయకుడు, మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్తా. ఎలక్షన్ ముందు టికెట్లు ఇచ్చే ముందు కొంతమంది క్యాండిడేట్లు పోయి, సార్ మేము 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకోగలం, మాకు పార్టీ టికెట్లు ఇవ్వమంటే, నాకు ఓడిపోయే క్యాండిడేట్లు ఉన్నా పర్వాలేదు, సిద్ధాంత పరంగా కొట్లాడేలా ఉండాలి, రాజకీయాలను డబ్బులతో చేయట్లేదని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఇంకొక అంశం చెప్తున్నా, కొంతమంది క్యాండిడేట్లు ఏదైతే పార్టీలకు విరాళం ఇచ్చి మాకు పార్టీ టికెట్లు కావాలంటే 2వ నిమిషంలో ఆ చెక్కులు వెనక్కి పంపించి అతను వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని వార్నింగ్ పంపించి, మీరు ఎట్లాంటి కండిషన్స్ పెడితే నేను రాజకీయాల్లో ఒప్పుకోనని చెప్పేసి చెప్పిండు. అంత ధైర్యం ఎవరికి ఉంటుందండి? పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది ఆ ధైర్యం. నిజాయితీగా, నిబద్ధతగా ఎవరైతే కష్టపడుతున్నారో జనసేనలో అవకాశం ఉంటుంది 100%. సురేష్ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? సురేష్ గారి ఇన్సిడెంట్ లో జరిగింది ఏంటంటే, ప్రమాదవశాత్తు ఆయన మరణించినట్లే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు, 4 లక్షలు ఆ కుటుంబానికి ఎమ్మటే ప్రమాదంలో గురైన వాళ్ళకి కేటాయించారు. ఇక్కడ ఎవరైతే మాట్లాడే వ్యక్తిని చెప్పుతో తన్నాలా లేదా అంటే నేను చెప్తున్నా, సాయానికి కూడా రాజకీయం అంటగడతారా? పవన్ కళ్యాణ్ గారు 2001 నుంచి సాయం చేస్తానండి, వరద బాధితులకు సాయం చేసిండు, సీఎం రిలీఫ్ ఫండ్ సాయం చేసిండు, తెలంగాణలో వరదలు వస్తే 50 లక్షలు 60 లక్షలు సాయం చేసిండు, కమ్మ కమ్యూనిటీ ఉందని చేసిండు. ఆ సాయం ₹1 కోటి చెక్ ఇచ్చిండు ఆర్మీకి. ఎందుకు ఇచ్చిండు? అన్నింటిలో కమ్మ కమ్యూనిటీ ఉందని ఇచ్చిండా? మరి ఇంకా రకరకాల అంశాలు, స్మార్ట్ కిషన్ 10 లక్షలు ఇచ్చిండు, కమ్మ కులస్తులు ఉన్నారు ఇచ్చిండా? ఎప్పటిలో గ్రామస్తులకు వాళ్ళ జరిగితే పంచాయతీకి 50 లక్షలు ఇచ్చిండు. ఎందుకు? కమ్మ కులస్తులు ఉన్నారా? రైతులు చచ్చిపోతే ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చిండు, కమ్మ కులస్తులు ఉన్నారా? నాకు ఇచ్చింది. రాజకీయానికి కులాన్ని ఆపాదించడం ఏంటి? సాయానికి కులాన్ని ఆపాదించడం ఏంటండి? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇన్సిడెంట్ జరగకూడదని నాయకుడు దూరదృష్టి ఎట్లా ఉండాలి? ఒక అంశం జరిగితే దాన్ని పునరావృతం కాకుండా దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకోవటమే నాయకత్వం అంటారండి. దాన్నే ముందు చూపు అంటారు, నాయకుడు ముందు చూపు అంటారు. మా నాయకుడికి ముందు చూపు ఉంది కాబట్టి 325 కిట్లు పంపించి ఎలక్ట్రీషియన్లకి ఏ కులమో ఏ మతమో తెలియకుండా వాళ్ళకందరికి ఇచ్చిందండి. ఆ రకంగా పారదర్శకత మెయింటైన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏదైతే ఎలక్షన్ టైంలో తీవ్రంగా దానిపైన మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, సో ఇప్పుడు ఎందుకు ఆ అంశాన్ని ముందుకు తీసుకురావట్లేదు? మొన్న ఏదైతే ఆమెకు సంబంధించి ఏదైతే SC ST అట్రాసిటీ కేసు విషయంలో జరగాల్సిన న్యాయం ఏదైతే ఉందో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయించాము, ఇప్పుడు మా చేతిలో ఏం లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నాడు. తప్పు ఇక్కడ కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే, మా చేతిలో లేదని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలేదు. సుగాలి ప్రీతి అంశం వచ్చినప్పుడు భారతదేశం అబ్బురపరిచిపోయే విధంగా ఒక ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టే విధంగా ఆ కేసును ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అయితే ఎందుకు లేదు నేను చెప్తా వినండి. ఇక్కడ ఇప్పుడు చట్టం మీరు నేను అనుకున్నట్టు ఉండదండి. చట్టానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏదైతే ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఉందో
రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇచ్చిందన్నారు. సిబిఐ ఏం చేసిందండి? ఫిబ్రవరి 2020 సంవత్సరంలో ఈ కేసుని దర్యాప్తు చేయడానికి మా దగ్గర సంబంధిత అధికారులు లేరని చెప్పిందండి. 2020 నుంచి 2023 దాకా అధికారంలో ఉంది ఎవరండి? 2019 నుంచి 2023 దాకా. అప్పుడు సిబిఐకి లేఖ రాయాల్సింది ఎవరండి? అప్పుడు నువ్వు 151 మెజార్టీతో ఉన్నావు కదా, నీకు బలమైన పొజిషన్ లో ఉన్నావు కదా, 22 ఎంపీలతో అక్కడ ఉన్నావు కదా, నరేంద్ర మోదీ గారితో ఉన్నావు కదా, నువ్వు రాయాల్సింది ఎవరంటే సిబిఐకి లేక. సరే ఇప్పుడు అధికారంలో పవన్ కళ్యాణ్ నేను చెప్పేదేనండి, వాళ్ళు చేయాల్సింది తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత అక్కడ వాళ్ళు లేఖ రాయకపోవటం వల్ల కనీసం సరే ఆయన లేఖ రాయలేదు, ఈయన తరపున ఆయన కోర్టు నుంచి పిటిషన్ వినిపించాలి కదా, వాదన వినిపించాలి కదా. సిబిఐ ఏం చేసింది? కోర్టుకి ఇచ్చింది. కోర్టుకి ఇచ్చిన తర్వాత కోర్టుకి వీళ్ళు సరైన ఏదైతే రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల కోర్టు ఏం చేసింది? డైరెక్షన్స్ ముందు తీసుకుపోద్ది, అవునా కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వేయాలా, రాష్ట్ర ప్రభుత్వం వేయాలి? అప్పుడున్న అధికారులు వేసిన తర్వాత ఆయన అధికారంలో రాగంలోనే ఆమె ఒక వీడియోలో చెప్పింది పాత విషయంలో, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారికి పంపించారు, హోమ్ మినిస్టర్ గారితో అనేక సార్లు మాట్లాడారు, ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని చెప్పేసి ఎవరు చెప్పారు? సుగాలి ప్రీతి గారి తల్లి చెప్పారు. నేను వాళ్ళ తల్లి గారు ఆవేదన అర్థం చేసుకుంటున్నాను, ఎందుకంటే జరిగిన అంశం చాలా బాధాకరమైన అంశం. దీనికి ఆమెకి రాజకీయ రంగు పిలిపి నేనేదో ఆమె రాజకీయ ఉద్దేశాలతో ఆపాదిస్తుందని నేను చెప్పను. సహజంగా ఆక్రోశం ఉక్రోషం ఉండి ఎందుకు న్యాయం జరగట్లేదు, నేను నా కోసం పోరాడిన వ్యక్తి నా కోసమే నిలబడట్లేదు అనే భావన ఉంటది. కానీ చట్టం ముందు అవన్నీ ఉండవండి. చట్టానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఉంటది. చట్టం ముందు అనేక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు ఏంటి? అక్కడున్న డిఎన్ఏ తారుమారు చేశారు, అక్కడున్న ఏదైతే మైన్యూట్ ఏదైతే అంశాలు ఉన్నాయో అన్నిటిని కనుమరుగు చేశారు, ఏదైతే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అన్ని లూప్ హోల్స్ ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి దానికి? మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే సెప్టెంబర్ 3వ తారీఖు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏమని? సుగాలి ప్రీతి అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ ఇష్యూగా తీసుకోవాలి. ఒకవేళ ఇది కనుక ఇష్యూని సీరియస్ గా తీసుకోకపోతే న్యాయ సంస్థల మీద, న్యాయ వ్యవస్థల మీద గౌరవం పోతుంది, ప్రజల్లో ఒక దురుద్దేశం పోతుంది, అన్యాయం తప్పులు చేసి తప్పించుకునే ఆస్కారం ఉందని, క్రిమినల్స్ మైండ్ సెట్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ 3వ తారీఖు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకో అంశం ఏం చెప్పారు? ఆ అంశాన్ని మొట్టమొదటి తీసుకొచ్చింది నేను, దాన్ని కంప్లీట్ చేసే ఆ నిజాయితీ ఆ చిత్తశుద్ధి మాకుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాంతో పాటు ఏం చేశారు? హైకోర్టులో పిటిషన్ వేసి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి అక్కడ వాదిస్తున్నారు. ఒకవేళ ఆ వాదనలో మనం గనక సక్సెస్ కాకపోతే ఏదైతే తల్లి గారిని ప్రత్యేకంగా ఢిల్లీ తీసుకుపోయి ఏదైతే సిబిఐ డైరెక్టర్ ముందు కూర్చోబెట్టి ఆ అంశాన్ని ప్రధాన అంశంగా వినిపించాలని చెప్పేసి చెప్పారు. ఇన్ని అంశాలు జరిగేటప్పుడు ఇది చట్ట పరిధిలో ఉన్న అంశం, ఇది గవర్నమెంట్ చేసే అంశమా చట్టం చేసే అంశమా మీరు చెప్పారు? ప్రధానంగా ఫస్ట్ చట్టపరంగానే ఉంటుంది. చట్టపరంగా ఏదైనా చట్టపరంగా చేయాల్సి వచ్చినప్పుడు చట్టాల్లో కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి, దాన్ని ఎలా ఫాలో అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధిని ప్రశ్నించాలంటే మీరు కూడా గుడ్డి నమ్మనట్ల. ఇప్పుడు సెప్టెంబర్ 3వ తారీఖు ప్రకటించారు, కేబినెట్ ఆమోదం చేసింది, ఇవన్నీ మళ్ళీ చేయాల్సిన ప్రాసెస్లుగా ఇవి 1-2 రోజులు అయిపోయాయి ప్రాసెస్ లా. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఏవైతే సుగాలి క్యాండిడేట్లు కాబట్టి, ఎస్టీ క్యాండిడేట్లు కాబట్టి ఇంత లేట్ అవుతుంది, అదే వేరే వాళ్ళైతే తొందర అవుతుండే అనే ఒక వాదన. ఇవన్నీ తలకాయ లేని వాదనలండి, ఇవన్నీ మైండ్ లో మెదడుండి కొద్దిగా ఆలోచించే వాదన కాదు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ మీరు కూడా నన్ను విమర్శించవచ్చు, ఎందుకంటే రాజకీయ పార్టీగా మీరు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేస్తున్నారని. పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని పక్కన పెట్టి నేను వ్యక్తిగతంగా చెప్తున్నా, ఈ దేశం తాలూకు చట్టాలలోకి, న్యాయాల్లోకి డబ్బు, కులం, ఆధిపత్యం వచ్చేసింది. అది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇంకెవరున్నా అది ఆల్రెడీ ముందే జరుగుతున్న అంశాలు. ఎందుకు? కొన్ని కులాలకే న్యాయం జరుగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కొన్ని విషయాలు ఏం చెప్పిండు? ఆడపిల్లల విషయాల్లో చట్టాన్ని బలంగా చేస్తామని చెప్పిండు. జరిగే విధంగా ఆయన ప్రయాణం చేస్తాడు. వంగలపూడి అనిత గారి మీద డైరెక్ట్ కామెంట్ చేసిండు, చేశారా లేదా పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు? మరి రాజకీయ అవసరాల కోసం ఉంటే ప్రెస్ ముందుకు వచ్చేందుకు బహిరంగంగా ఆయన మీడియాలో మాట్లాడాల్సినంత అవసరం ఏమైనా ఉందా? ఆయన ప్రభుత్వం బ్రేలేదు. అప్పుడు ప్రతిపక్షాలు ఏం పట్టుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మీ ప్రభుత్వంలో మీ మంత్రి సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తున్నా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తారు కదా. అవన్నీ ఆలోచించకుండా, రాజకీయ కోణాలు ఆలోచించకుండా, ఓన్లీ ప్రజల అవసరాలు, ప్రజల యొక్క న్యాయం చేకూర్చాలనే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే దీని మీద విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఎస్టీకి సంబంధించిన అమ్మాయి గురించి అనే కదా, బలహీన వర్గాలకు సంబంధించిన అమ్మాయి అనే కదా రాజమండ్రి దద్దరిల్లేటట్టు ధర్నా చేసింది. అలాంటి స్కేల్స్, అలాంటి గీతలు ఎవరికి ఉంటాయి అంటే వేరే నాయకులకు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి ఉండవు. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటంటే మనలాంటి బీసీ ఎస్సీ వర్గాలు
రాజకీయంగా ఎదగాలి, ఎట్లాంటి చట్టాలు న్యాయాలు చేసే సభలో మనం ఉండాలి, మన వర్గాల ప్రజల్ని మనమే కాపాడుకోవాలనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మీద ఎట్లాంటి బుర్ర జరగటం అనేది సరైన ఆరోపణ అని నేను అన్నాను. ఇప్పుడు అంతిమంగా ఏది కానీ ఇప్పుడు 2015 నుంచి 19 వరకు టీడీపీ ఉంటుండే. సో ఆ టైంలో దాదాపు పవన్ కళ్యాణ్ సపోర్ట్ టీడీపీగా ఉంది. 2014 నుంచి 2014 నుంచి 2019 వరకు మీరు 2017లో ఇన్సిడెంట్ జరిగింది. 2017 నుంచి 19 మధ్య అయితే టీడీపీ ఉంది. సో ఆ టైంలో ఈ అంశం అంతగానం రేజ్ కాలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన తర్వాత ఆ టైంలో రేజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఆ స్థాయిలో స్పందించినట్లయితే కనిపిస్తుంది. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 2017 తర్వాత జరిగిన అంశం తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. 2019 ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీని మీద సరైన నిర్ణయం తీసుకున్నారు, పోరాడారు. ప్రజా ఉద్యమంలో పోరాడాల్సిన స్థాయి అయిపోయింది. అది చట్టసభ అది ఏదైతే న్యాయస్థానాల్లోకి వచ్చింది, న్యాయస్థానాల్లోకి వచ్చినప్పుడు న్యాయంగానే కొట్లాడాలి. అక్కడ పోయి అగ్రెషన్ గా నేను ధర్నాలు చేస్తా, నిరసనలు చేస్తా అంటే న్యాయస్థానంలో కుదరదు. సో జనసేన అంటేనే ప్రశ్నించే పార్టీ, మేము ప్రశ్నిస్తామని చెప్తున్నటువంటి జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. సో ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ స్థాయిలో జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడుతున్నారు. బీసీ అంశం ఉంది, 42% రిజర్వేషన్ అని చెప్పేసి. సో దీనిపైన ఏదైనా స్టాండ్ తీసుకున్నారా జనసేన సంబంధించినటువంటి మీ లీడర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు? మా నాయకత్వం ఎప్పుడు తెలంగాణలో ప్రజా సమస్యల మీద పట్ల పోరాటం చేస్తుంది. ఒక కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వడం కాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వనంత వరకు అక్కడ వరకు పోరాటం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైతే అన్యాయాలు జరుగుతున్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి విఫలమైందో ప్రతి అంశం మీద, ప్రతి నిత్యం, ప్రతి చిన్న విషయం మీద పోరాటం చేసేది జనసేన పార్టీ. దీంట్లో సెకండ్ థాట్ లేదు. మాకు ప్రజల ఎజెండాని, ప్రజల ఆకాంక్షల్ని మొయ్యాల్సింది మా మీద ఉన్న బాధ్యత. మేము తప్పించుకొని నాయకత్వంగా ఎదగాలనుకునే లక్షణం మాకు లేదు. మేము ఏదైతే ఈ ఉద్యమాన్ని, ఈ స్వభావాన్ని మాలో ఉంది. చిన్నప్పటి నుంచి మేము రాజకీయ పార్టీలో ఉన్నాం. ఇది తెలంగాణ నేలలో ఉన్నాం, రాజకీయ పార్టీలో తెలంగాణ నేలలో ఉన్నాం. తెలంగాణ స్వభావం, తెలంగాణ సమస్యల పట్ల మాకు అవగాహన ఉంది. తెలంగాణ విషయాల మీద మా నాయకుడు, అధినాయకుడు ఆలోచనల మేర దిశ ఆయన ఏదైతే మా మ్యాప్ చూపిస్తారో ఆ మ్యాప్ విధంగా మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా పోరాటం చేయకుండా ఎందుకు కొట్టాం? 42% రిజర్వేషన్ మీద అన్నారు. మేము ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఏం చెప్తున్నాం, ఏ వర్గాల బిడ్డలకి ఎంతైతే రావాలో ఆ వర్గాల బిడ్డలకి అంత వచ్చేటట్టు ఖచ్చితంగా మన బాధ్యతగా మనం ఫైట్ చేయాలని మేము ఎప్పుడో చెప్పినాం. సో మొన్న జరిగినటువంటి తెలంగాణ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినటువంటి జనసేన మళ్ళీ బీజేపీకి తలొగ్గి పూర్తిగా పోటీ చేయలేదు. అంటే తన సొంత నిర్ణయాలు తీసుకోలేనటువంటి జనసేన పార్టీ తెలంగాణలో ఎంతవరకు మనుగడ సాగిస్తుంది? మీకు ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో ఈక్వేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. కొన్ని ఏదైతే ఆ టైంలో ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో నేను చెప్తా దానికి ఎందుకు ఎట్లా జరిగిందనే ఈక్వేషన్. మొదటగా మేము పోటీ చేద్దాం అనుకున్న వాస్తవం. తర్వాత మాకు ఆంధ్రాలో ఎలియన్స్ ఉంది. అయితే ఇక్కడ ఉన్న అభిప్రాయం ఏంటంటే బీజేపీ నుంచి నాకున్న అవగాహన ఏంటంటే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తే మా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అది ప్రధాన పార్టీగా బీఆర్ఎస్ కి అప్పుడు లాభం చేకూర్చే విధంగా ఉంటది అక్కడ. కాబట్టి వ్యతిరేకత ఏదైతే ఓటు ఉందో ఒక పక్క పోలరైజ్ చేయాలనుకున్నప్పుడు బీజేపీ అను జనసేన ఫామ్ చేస్తే ఏదైతే మాకున్న ఓటు బ్యాంకు వాళ్ళున్న ఓటు బ్యాంక్ కలిసి మనం బలంగా పోరాటం చేయొచ్చు, బలంగా నిర్మాణం చేసి చూపించవచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల ఫలితాలు బీజేపీకి రాలేదండి. ఆ జిహెచ్ఎంసీలో బీజేపీ అనూహ్యంగా ఎట్లా ముందుకు వచ్చిందండి? రైట్. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను లేదా బీజేపీ క్యాండిడేట్ ను ఢీ కొట్టే క్యాండిడేట్లు జనసేనలో లేరని నేను అంట. దానికి జనసేనలో మీరు ఎట్లా అంటున్నారు? డబ్బు పరంగా అంటున్నారా లేకపోతే కులం పరంగా అంటున్నారా? మతం పరంగా? ఏదైతే 8 క్యాండిడేట్ నిలబెట్టారు కాకపోతే ఒక్కరు కూడా గెలవలేకపోయారు. అవును. సో తర్వాత కూడా అట్లనే ఉండబోతుందా? అంటే నిజంగా గెలుస్తారంటారా? రాజకీయ ప్రయాణంలో ఒక మనిషి దేని ఆధారంగా చూసి అంచనా వేస్తారండి? ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆదరణ. మరి ఆదరణ మా దగ్గర నాయకులకు ఉండదంటారా? రాదంటారా? సమస్యల మీద పోరాటం చేస్తే అంటే 8 ఒకరు కూడా మొన్న గెలవలేదు కదా. గెలవలేదంటే ఇప్పుడు ఎలక్షన్ బేస్డ్ కొన్ని రకరకాల అంశాల మీద జరుగుతాయండి. ఇప్పుడు ఆ రకరకాల అంశాల ప్రాధాన్యత మీద జరిగినప్పుడు మేము నిర్మాణ దశలో ఉన్నాం. నిర్మాణ దశలో మేము సాధించిన ఓట్ పర్సెంటేజ్ మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రజలు కూడా, వీక్షకులు కూడా మాకు వచ్చిన ఓటు బ్యాంకు ప్రజాస్వామ్యతంగా చాలా ఎక్కువ ఓట్ బ్యాంకు, అది మీ అందరికి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఒప్పుకోరు ఆ అంశాన్ని. మీరు అన్నారు ఢీ కొట్టలేరు అని. ఏ విషయంలో ఢీ కొట్టలేని తెలుసా?
బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులతో డబ్బులో ఢీ కొట్టలేము, ఒకటి వాళ్ళలాగా అవినీతి చేయటంలో ఢీ కొట్టలేము, తర్వాత వచ్చేసి ప్రజల మీద కుట్రలు చేయటంలో ఢీ కొట్టలేము, తర్వాత మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ళతో మోసం చేయటంలో మాత్రం మేము ఢీ కొట్టలేము. ఖచ్చితంగా ఇక్కడ మేము ఒక విషయం చెప్తున్నా, రాజకీయాల్లో 3 టర్ములు పోటీ చేయాలంటండి. ఒక టర్ము ఓడిపోవటానికి, రెండో టర్ము ఓడించడానికి, మూడో టర్ము గెలవటానికి. మేము ఫస్ట్ టర్మ్ లో ఓడిపోయాం, రెండో టర్మ్ లో ఓడించడానికి చేస్తాం, మూడో టర్మ్ లో గెలిచి చూపిస్తాం, మా జెండాని ఎగరేస్తాం, తెలంగాణలో మా జెండాని ఎగరేస్తాం. ఇప్పుడు తెలంగాణలో జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, దాని ఉన్నటువంటి కార్యాచరణ ఏంటిది నెక్స్ట్? తెలంగాణ కళ్యాణ్ గారు ఇటీవలే మన మధ్య చెప్పారు, సెంట్రల్ పార్టీ అని చెప్పారు, మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పారు. ఆయన ఏదైతే స్పష్టంగా మాకున్న అవగాహన, మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో మీరు పనిచేయండి, కలెక్షన్ పాలిటిక్స్ పెట్టుకోవద్దు, ఏదైతే ప్రజా అంశాలు పాలసీ ఇష్యూలో పాలసీ మేకింగ్ విషయంలో ఏదైతే తప్పులుంటే ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి, పోరాటం ద్వారానే రాజకీయ గుర్తింపు వచ్చింది, అలాంటి నాయకత్వమే సుస్థిరంగా ముందుకు పోతుందని ప్రజాపక్షాన్ని పోరాటం చేయమని స్పష్టమైన ఆదేశం మాకు ఎప్పటి నుంచో ఉన్నది. అదే అంశంలో ముందుకు పోతాం, పోరాటం చేస్తాం, ఖచ్చితంగా జనసేనని ఒక ప్రభావితమైన స్థాయికి తీసుకొస్తాం తెలంగాణలో ఖచ్చితంగా. ఒక జనసేన కార్యకర్తగా, నాయకుడిగా ప్రజలకు మీరు జనసేన పార్టీ తరపు నుంచి మీరు చెప్పగలుచుకుంటే ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే, ఒక దేశం తాలూకు భావోద్వేగాలను భావజాలను మొయ్యాలంటే దానికి బలమైన అస్తిత్వం కావాలి. ఆ బలమైన అస్తిత్వం ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటుందంటే తను చేసిన తప్పును కూడా నిజాయితీగా ఒప్పుకునే నాయకత్వం ఎక్కడైనా ఉందంటే భారతదేశ రాజకీయాల్లో అది ఒక జనసేన పార్టీ. భారతదేశంలో 6,000 పైచిలుకు పార్టీలు ఉన్నాయి. ఒక సామాన్యుని రాజకీయం చేసి, ఒక సామాన్యుని అంశాల్లో చిన్న చిన్న అంశాలను కూడా పట్టుకొని అవసరమైతే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ కూడా తల తీసేసే చట్టం కావాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకత్వాన్ని మనం అంగీకరించాలంటున్నాం. మన తెలంగాణలో మనం కాపాడుకోవాలన్నా చాలా మంది వ్యక్తులు, చాలా రకరకాల వ్యక్తులు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల భావజాలను మాట్లాడుతుంటారు. వాటినన్నింటినీ పరిగణన తీసుకునే పని లేదు. అట్లాంటి అంశాలు ఉన్నప్పుడు వాటన్నిటిని ఎదుర్కొని రాజకీయంగా ప్రయాణం చేసి మేము రాజకీయ విజయం సాధిస్తామని తెలియజేస్తాం. సో అది ప్రస్తుతం జనసేన గురించి, జనసేనకు సంబంధించినటువంటి నాయకుల గురించి చాలా మంది అయితే కొన్ని క్వశ్చన్లు అడగమని చెప్పేసి కామెంట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో అలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం కౌశిక్ ను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. సో నెక్స్ట్ మరొక ఇంటర్వ్యూతో, మరొక అంశంతో మేము ముందుంటాం.